హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూస్తూ అది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేశాక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు విశాఖపల్లి స్కూల్ రోడ్ దగ్గర ఉన్నా అండి. కొత్తగా ఎక్స్టెండ్ చేశారు కదా, ఆ రోడ్ దగ్గర ఉన్నాను. ఆ రోడ్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో అలా రైడ్ చేస్తూ ఇప్పుడు మనం ఆ రోడ్ని అయితే చూద్దామండి. మన విశాఖపట్నం డెవలప్మెంట్స్లో ఈ రోడ్ ఒక మాస్టర్ రోడ్ ప్లాన్ డెవలప్మెంట్ అండి. మీరు వీడియో కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. చివరిలో టైమ్లెస్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ రోడ్ వచ్చేసి విశాఖపట్నం బీచ్ రోడ్ అండి. రిషికొండ నుంచి మనకి విశాలక్ష్మిని కనెక్ట్ చేస్తుంది అనమాట. చూడండి, మనం అలా ముందుకెళ్తే విశాఖపట్నం 13 కిలోమీటర్లు, రామకృష్ణ బీచ్ 9 కిలోమీటర్లు, విశాఖపల్లి రోడ్ విశాఖపల్లి స్కూల్ 1 కిలోమీటర్ అండి. ఇక్కడ నుంచి అలా మనం ఆ జంక్షన్ దగ్గరికి వెళ్తే అలా రైట్ తీసుకుని ముందుకు వెళ్తే విశాఖపల్లి స్కూల్ రోడ్కి వెళ్తాం. నేనైతే ఇది రికార్డ్ చేయలేదండి, బికాజ్ ట్రాఫిక్లో చాలా ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఆ ముందు నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. నేనైతే గోపురంతో రికార్డ్ చేయట్లేదండి, నా మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విఎంఆర్డిఏ విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే ఒక బోర్డు అయితే పెట్టింది. సో ఆ బోర్డులో ఏముందో కూడా మనం చూద్దామండి. ఆ బోర్డులో ఏముందంటే, నేమ్ ఆఫ్ ది వర్క్ ఫార్మేషన్ ఆఫ్ 60 feet వైడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫ్రమ్ NN16 టు బీచ్ రోడ్, రోడ్ డెవలప్మెంట్ బై విఎంఆర్డిఏ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్ 8.8 crores అండ్ రోడ్ లెంత్ 1.55 kilometers. సో ఇక్కడైతే క్లియర్ కట్గా ఇచ్చారండి ఇన్ఫర్మేషన్ మొత్తం రోడ్ గురించి. మనకు ఆ పక్కన ఎల్లో బోర్డ్ కనిపిస్తుంది చూసారా, అదైతే యానిమల్ క్రాసింగ్ జోన్ అని చెప్పేసి ఉందండి దాని మీద. అంటే ఇది యానిమల్స్ వెళ్తాయి, సో స్లోగా వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ రోడ్డు ఇలా ఉందంటే ఎవరైనా ఎలా వెళ్తారో మీరే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. స్పీడ్ బ్రేకర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే స్పీడ్ బ్రేక్ చేయడానికి. పక్కనే జోన్ ఉంది, కొన్ని యానిమల్స్ పక్క వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ వేలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతకుముందు ఇది సింగిల్ లైన్ రోడ్ అండి, అప్పుడైతే వెహికల్స్ చాలా తక్కువ వెళ్ళే ఇటువైపు. కానీ ఇప్పుడు చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. ఇక మీరు మ్యూజిక్తో వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. ఈ పక్కన బిల్డింగ్ కనబడుతుంది కదండి, ఇదే విశాఖపల్లి స్కూల్ అండి. మనం కొంచెం ముందుకు వెళ్తే గేట్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే మన విశాఖపల్లి స్కూల్ అండి. మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే NN16 దగ్గరికి వెళ్తామండి. ఈ రోడ్ అలా వెళ్ళి NN16కి మెర్జ్ అవుతుంది అనమాట. మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఈ రోడ్ వచ్చేసి విశాఖపట్నం డెవలప్మెంట్స్లో ఒక మంచి డెవలప్మెంట్ అని చెప్పుకోవాలండి. బికాస్ చిన్న రోడ్ని ఎక్స్టెండ్ చేసి పెద్ద రోడ్గా చేసి చాలామందికి యూజ్ అయ్యేలా చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ అనమాట ఈ రోడ్ అయితే మాత్రం. ఆ ముందు కనిపిస్తుంది కదండి, చూసారా వెహికల్స్ సమ్సమ్మని వెళ్ళిపోతున్నాయి. ఇదే NN16 నేషనల్ హైవే 16. మనం అలా ముందుకు వెళ్తే లెఫ్ట్ తీసుకొని హనుమంతవాక వెళ్తాం. అదే రైట్ తీసుకొని వెళ్తే మధురవాడ వెళ్తామండి. సో మళ్ళీ మీకు మొత్తం అంతా చూపిస్తాను, చూడండి.
ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.